బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. తత్వబోధలో మనం తత ఆకాశ సంభూత అని అన్నప్పుడు, అక్కడ తత అన్నప్పుడు అది మాయా అని తెలుసుకున్నాం. ఆ మాయాశక్తి నుంచి ఈ సృష్టి అంతా జరిగింది. అయితే ఈ సృష్టి ఎలా జరిగింది అని తెలుసుకునే ముందు ఈ సృష్టి గురించి కొన్ని విషయాలు మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. వాటిని ముందు మనం చూద్దాం. ఈ సృష్టి అని అన్నప్పుడు ఏదైనా సృష్టించాము అంటే ఏదైనా సరే ఒక వస్తువుని లేకపోతే కొన్ని వస్తువులను చాలా తెలివిగా ఒక దగ్గర అమర్చినప్పుడు అది ఒక పని చేసేందుకు ఆ వస్తువులనన్నింటినీ కూడా దగ్గరికి తీసుకువస్తే దాన్ని సృష్టి అని అన్నాం. ఇప్పుడు ఒక కంప్యూటర్ని సృష్టించాను అని అన్నప్పుడు వాస్తవానికి నేను సృష్టించానా? కొన్ని వస్తువుల్ని తెలివిగా ఒక పని చేసేందుకు వాటన్నింటినీ దగ్గరికి తీసుకువచ్చానంతే. దానినే సృష్టి అని అంటున్నాం. అయితే భగవత్ సృష్టిలోనే కాదు, మానవ సృష్టిలో కూడా ఈ ప్రపంచంలో దేన్ని చూసినా సరే ఎంతో తెలివిగా ఉపయోగించి చేసినట్టు మనకు కనిపిస్తుంది. అంతెందుకండి, మన తల మెడ మీద కాకుండా ఇంకెక్కడైనా ఉంటే మీకు గనక చాయిస్ ఇచ్చి ఎక్కడైనా తలని పెట్టండి అని అంటే ఎక్కడ పెడతారు? ఎంతో ఆలోచించి అలా ఆలోచించి ఆఖరికి మెడపైనే సరి అయిన ప్రదేశం అని నిర్ణయానికి వస్తారు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ సృష్టిలో అంతా కూడా ఎంతో తెలివితో ఒక ఆర్డర్ను అనుసరించి ఉన్నది అని మనకి తెలుస్తుంది. అంత తెలివితో ఒక చక్కటి అమరికతో ఉన్నటువంటి ఈ సృష్టి ఏదో మిథ్య అని తీసి పారేయకుండా దాంతో కూడా నేను ఎంతో తెలివితో వ్యవహరించాలి. ఒకడు ఒక గడియారాన్ని తయారు చేశాడు అని అనుకోండి. వాడికి ఆ గడియారం యొక్క జ్ఞానం, నాలెడ్జ్ పూర్తిగా ఉండాలి. సెకండ్ ముళ్ళు ఎంతవరకు తిరిగితే నిమిషాల ముళ్ళు ఎంత తిరగాలి, నిమిషాల ముళ్ళు 300 డిగ్రీలు తిరిగితే అప్పుడు గంటల ముళ్ళు, చిన్న ముళ్ళు ఎంతవరకు తిరగాలి, ఈ జ్ఞానం అంతా కూడా ఆయనకి ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగా ఈ సృష్టిలో ఇన్ని వస్తువులు ఉన్నాయి అంటే మరి దీన్ని ఎవరో ఖచ్చితంగా చేసి ఉండాలి. అలా చేసిన వాడు ఎవడు అనంటే ఒక ఎక్స్ అని అనుకుందాం. ఈ జగత్తుకి కారణమైనటువంటి అతన్ని ఎవరో మనకి తెలియదు, ఎక్స్ అని అనుకుందాం. ఆ ఎక్స్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతనికి ఈ జ్ఞానం అంతా కూడా ఉండాలి. ఈ సృష్టిలో ఏవేవైతే ఉన్నాయో మనుషులు, పక్షులు, వృక్షాలు, జంతువులు, రాళ్ళు, రప్పలు, వీటన్నింటి యొక్క జ్ఞానం అతనికి ఉండి తీరాలి. సృష్టి అన్నప్పుడు పిపీలిక నుంచి బ్రహ్మ పర్యంతం, అంటే ఆటం నుంచి స్పేస్ దాకా దీని అంతటి జ్ఞానము కూడా అతనికి ఉండి ఉండాలి. ఈ సృష్టి అన్నప్పుడు ఎంతో చక్కగా తెలివితో అమరికగా ఉన్నది. అలా తెలివిగా అమరికగా ఉన్నప్పుడు దీన్ని ఎవరు చేశారు అని నేను అడుగుతాను. ఇప్పుడు ఏదో ఒక రాయి పడి ఉంది అంటే దాన్ని గురించి నేను పట్టించుకోను. కానీ అదే రాయిని ఒక దేవతామూర్తిగా 5 సంవత్సరాల సజీవంతో ఉన్నాదా అన్నట్టుగా ఒక రాయిని రాముని విగ్రహంగా మలచినట్లయితే
అప్పుడు అడుగుతాం, దీన్ని ఎవరు సృష్టించారు? ఆ సృష్టించిన వాడిని వెతుకుతూ ఉంటాను. ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉందండి, ఏదో యాపిల్ ఫోన్ అని అనండి. దాన్ని ఎవరు సృష్టించారు అంటే యాపిల్ వాళ్ళు సృష్టించారు. అది సృష్టించింది ఒక్కడే అవ్వక్కర్లేదు, కొంతమంది కలిసి కూడా దాన్ని సృష్టించవచ్చు. అలా సృష్టించిన వాళ్ళని నేను వెతికితే వాళ్ళు నాకు ఈ భూప్రపంచంలో ఎక్కడో ఆ యాపిల్ ఫోన్ తయారు చేసేవాడు చైనాలోనో, ఇండియాలోనో, అమెరికాలోనో ఎక్కడో అక్కడ దొరుకుతాడు. ఆ యాపిల్ ఫోన్ చేసినవాడు సుబ్బయ్య అని అనుకుందాం. కానీ సుబ్బయ్యను సృష్టించిన వాడెక్కడా అన్నప్పుడు అక్కడ ఆగాల్సి వస్తుంది. వాడు నాకు ఈ భూమండలంలో ఎక్కడ వెతికినా దొరకడు. అలా ఎందుకు వెతుకుతున్నాడు అని ఆలోచించినట్లయితే మానవుడి యొక్క మేధస్సు అది. ఏదో పువ్వులు విడివిడిగా పడుకుంటే దాన్ని అడగరు. అదే పువ్వులు ఒక చక్కటి మాలగా తయారు చేస్తే దీన్ని ఎవరు తయారు చేశారు అని అడుగుతారు. అలా అడగకూడదు అంటే మనం తప్పు చేస్తున్నట్టే. కాబట్టి ఎవరు చేశారు అన్న ఈ ప్రశ్న పోదు. ఈ సుబ్బయ్యను ఎవరు చేశారు, ఆ ప్రశ్న ఎక్కడ దాకా పోతుంది అంటే వాళ్ళమ్మగారు తయారు చేశారు అన్నా కూడా వాళ్ళ గోత్ర ఋషి ఎవడైతే ఉన్నాడో అక్కడ దాకా వెళుతుంది. అలా వెళ్ళినా సరే ఆ ఋషిని కూడా ఎవరు చేశారు అని ప్రశ్నిస్తాం. అయితే ఇక్కడ నాకు తెలిసింది ఏమిటి అంటే ఈ యాపిల్ ఫోన్ని తయారు చేసిన వాడు ఆ ఫోన్ కంటే అన్యంగా ఉంటాడు. అంటే ఏదైనా వస్తువుని తయారు చేసిన వాడు ఆ వస్తువు కంటే అన్యంగా ఉంటాడు. అంటే నేను మరి ఈ ఇల్లుని తయారు చేశాను కదండి, ఈ ఇంట్లోనే ఉంటున్నాను అన్నా కూడా అలా కాదు. ఇంట్లో ఉంటున్నా సరే ఇంటి బయటే ఉంటున్నట్టు లెక్క. పునాదుల్లో అయితే ఏం లేవు కదా, గోడల లోపలైతే ఏం లేవు కదా, గదిలో ఉన్నా సరే ఇంటి బయట ఉన్నట్టే లెక్క. అంటే దేన్ని సృష్టించినా సరే ఆ సృష్టించిన వాడు సృష్టి కంటే బయట ఉన్నట్టే. అలాగ ఈ మొత్తం సృష్టిని తయారు చేసిన వాడు ఈ సృష్టి కంటే బయటే ఉండాలి కదా. భగవంతుడు ఈ సృష్టిని చేశాడు అన్నప్పుడు ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే పైకే చూస్తాం. ఎందుకంటే కిందకి చూస్తే మన దృష్టి అక్కడతో ఆగిపోతుంది. ఈ సృష్టి అంతటికీ కూడా ఆయన బయట ఉంటాడు కాబట్టి పైకి చూస్తూ ఉంటాం. ఒకవేళ కిందకి చూసినప్పుడు కూడా భూమిలోంచి కిందకి ఎక్కడికో నా దృష్టి వెళ్ళగలిగితే కిందకే చూసేవాళ్ళం. అలా వెళ్ళదు కాబట్టి పైకి చూడడం. కాబట్టి ఈ సృష్టికి కారణం, జగత్ కారణం దేన్నైతే నేను ఎక్స్ అని అనుకున్నానో అది ఈ సృష్టి కంటే బయట ఉండాలి. ఒకవేళ ఆయన సృష్టి చేసి కూర్చున్నా సరే, మీరు ఏ విధంగా అయితే గదిలో కూర్చున్నారో అప్పుడు మీరు ఎలాగైతే ఇంటికి బయటే ఉన్న లెక్కో ఆ విధంగానే ఈయన సృష్టికి బయట ఉండాలి. అయితే ఆ ఎక్స్ అన్నతను ఇక్కడ దొరకడం లేదు. కంటికి కనపడ్డు, చెవికి వినపడ్డు. అలా ఎవరైతే దొరకడో అతను విచారణకు మాత్రమే దొరకాలి. ఆ భగవంతుడు ఏదో స్వర్గంలో ఉన్నాడు అని అన్నా సరే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. మరి ఆ స్వర్గం దేశకాలాలకు లోనై ఉన్నదా, దేశకాలాలకు అతీతంగా ఉన్నదా? ఏదైనా ప్రదేశం ఉన్నది అంటే ఆకాశంలోనే ఉండాలి. ఆకాశంలో కాకపోతే ఇంకెక్కడైనా ఉంటుందా? కాబట్టి ఈ స్వర్గము, పరలోకము, గోలోక బృందావనం ఏమైనా సరే దేశకాలాలకు లోబడి ఉన్నాయా లేవా? ఈ దేశము కాలము సృష్టించబడ్డాయి అని అన్నాక ఇక స్వర్గము అన్నీ కూడా దేశకాలాల్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే అవి కూడా సృష్టించబడ్డవే. ఇక అక్కడికి వెళితే మృత్యువు లేదు అని అనుకుంటే సృష్టించబడింది ఏదైనా సరే దానికి మృత్యువు ఉంటుంది. ఈ సృష్టిలో అన్నీ కూడా మనకి ఇవ్వబడ్డవే, మీ శరీరం సైతం. ఇక మరి స్వర్గానికి వెళితే మాత్రం మృత్యువు లేకుండా ఉంటుందా? నాకు ఈ సృష్టిలో అన్నీ కూడా ఇవ్వబడ్డవే, మీ శరీరం సైతం. ఆ జగత్కర్త ద్వారా ఈ గాలి, నీరు ఏవైతే ఇవ్వబడ్డాయో అలాగే దేశకాలాలు కూడా ఆయన ద్వారా ఇవ్వబడ్డవే. అలా ఇవ్వబడ్డ వాటన్నింటినీ సృష్టి అని అంటున్నాం. ఒక శిల్పకారుడి చేత శిల్పం ఇవ్వబడ్డట్టుగా, ఒక వస్త్రకారుడి చేత వస్త్రం ఇవ్వబడ్డట్టుగా, ఒక చిత్రకారుడి ద్వారా ఒక చిత్రం ఇవ్వబడ్డట్టుగా ఈ జగత్తులోని అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. అలా ఇవ్వబడ్డవన్నింటినీ నేను సృష్టి అని అంటున్నాను. ఈ జగత్తు అన్నప్పుడు సర్వం అండి. సర్వం అంటే నీకు తెలిసినవే కాదు,
తెలియనిది ఏదైనా సరే అవన్నీ కూడా. ఈశావాస్య ఉపనిషత్తు అలాగే అంటుంది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఇదం ప్రత్యయ విశేషణ చేత చెప్పబడింది అంతా కూడా. ఇదం అంటే ఏమిటండి? అహం కానటువంటిది. అహం కానటువంటిది అంతా కూడా ఇదం. నాకు తెలియబడుతున్నవి అన్నీ కూడా ఇదంలోకి వస్తాయి. ఇది మనం ఇంతకుముందు చూసాం. ఇదం సర్వం అంటే విదితం అవిదితం, తెలిసినది తెలియనిది అన్నీ కూడా ఏమిటది? జగత్. ఆ జగత్తు కూడా ఇవ్వబడింది. కాబట్టి ఇందులో సృష్టించినటువంటి స్వర్గం కూడా ఇవ్వబడ్డదే. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటి అంటే, ఈ సృష్టిని చేసినటువంటి భగవంతుడు ఆ స్వర్గంలో ఎలా ఉంటాడు? భగవంతుడు స్వర్గంలో వచ్చి ఉన్నాడు. అప్పుడు నా ప్రశ్న ఏమిటి అంటే, ఈ సృష్టిని చెయ్యక ముందు ఆయన ఎక్కడున్నాడు? అంతకుముందు ఏదో గుడిసెలో ఉండేవాడు. ఆ గుడిసె కూడా ఎవరు తయారు చేశారు? లేదండి, ఆయన అంతటా ఉండేవాడు. మరి అంతటా ఉండేవాడు ఇప్పుడు ఇంత చిన్నగా ఎందుకు అయిపోయాడు? ఎలా చెప్పినా సరే ఆ భగవంతుడికి సమస్య వస్తుంది. ఆయన స్వర్గంలో ఉన్నాడు అన్నా కూడా ఆయన పోతాడు. ఎందుకంటే స్వర్గమే ఇవ్వబడింది. సృష్టించబడింది ఏదైనా సరే పోతుంది. యదృశ్యం తన్నశ్యం. ఏదైతే కనబడుతోందో అదంతా ఒకరోజు నశించిపోతుంది. ఆ విధంగా ఈ స్వర్గం అన్నది కూడా తీసేయవచ్చు. మొదట సృష్టిని తీసేస్తాం, ఎందుకంటే ఏదైనా సృష్టించబడింది అంటే అది పోతుంది అని విచారణలో తేలిపోయింది. ఇక స్వర్గం కూడా లేదు. ఇప్పుడు నాకు ఇదంతా ఎవరు తయారు చేశారో తెలియాలి. ఒకవేళ వాడు నాకంటే వేరుగా ఉంటే నేను సచ్చిదానంద ఆత్మను అవను, నేను సచ్చిదానంద ఆత్మను కాదు అని అనుకుంటే నాకు అసత్ అంటే పడడం లేదు, అచిత్ అంటే పడడం లేదు, దుఃఖం అంటే పడడం లేదు. అంటే అది నా స్వభావం కాదు. మరి నా స్వభావం ఏమిటి అంటే సచ్చిదానందం. అంటే అది నేనే అయి ఉండాలి. అంటే ఈ సృష్టి అంతా నువ్వే చేశావా అంటే నేనెక్కడ చేశాను? నేను మొన్న పుట్టాను, ఇది ఎప్పటి నుంచో ఉంది అని అన్నప్పుడు మరి దీన్ని ఎవరు చేశారు అంటే ఇక వాళ్ళు చేసేది లేక ఇలాంటి ఆర్గ్యుమెంట్లు చేయకు, నమ్ముకో చాలు. దేవుణ్ణి నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము. అయితే తర్కం లేకుండా దేవుడైనా సరే అలా నమ్మి సొమ్ము చేసుకోవడం కంటే నమ్మకుండా దుమ్మైనా పర్వాలేదు. కాబట్టి మనకి సొమ్ము వద్దు, మనకి జ్ఞానం కావాలి. మిగతావన్నీ కూడా ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతాయి. కానీ వేదాంతం పూర్ణ జ్ఞానము అని అనడానికి ఇదే కారణం. ఇక ఏది కూడా పూర్ణ జ్ఞానాన్ని ఇవ్వలేవు, కానీ వేదాంతం మాత్రం మిమ్మల్ని చివరి దాకా నడిపిస్తుంది. పోనీ ఇస్కాన్ వాళ్ళని వెళ్ళి అడగండి, గోలోక బృందావనం ఎక్కడ ఉంది చూపించమనండి. వాళ్ళు అలా చూపించాలి అంటే లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాలి. అది ఎందుకు తీసుకుంటారో కూడా నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ప్రతి చోట ఆ మందిరాలు ఉన్న చోట గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అందులో వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్. ఈ లైఫ్ మెంబర్షిప్ తీసుకునేది దానికోసమే. ఇది ఎవరైనా వింటున్న వాళ్ళు ఉంటే నన్ను తిట్టుకోవచ్చేమో, కానీ లోపల వాళ్ళకి అనిపిస్తుంది నిజమే కదా అని. అయితే ఇక్కడేమైనా అకామిడేషన్ ఇవ్వచ్చేమో, కానీ గోలోక బృందావనంలో అకామిడేషన్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆ కృష్ణుడికే 6,000 పైగా రూములు కావాలి. మరి ఇంతమంది వస్తే ఎన్ని రూములు ఇస్తారు? అది వాళ్ళనే అడగాలి. అయితే ఆ గోలోక బృందావనం కూడా దేశ కాలాలకు లోబడి ఉన్నదా, అతీతంగా ఉన్నదా అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఆ భగవానుడు నీ లోపలే ఉన్నాడు అని అంటారు. లోపల ఉంటే బయట లేడా? ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాళ్ళు మనల్ని నమ్మరు. వీళ్ళందరిది కూడా మాయావాదం అండి. ఇదంతా కూడా శంకరాచార్యులు వారు చెప్పిన మాయావాదం అని పక్కన పడేస్తారు. ఒకవేళ మీరు శంకరాచార్యులు వారివి వింటున్నారు అంటే మిమ్మల్ని అసలు రానివ్వరు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మాయలో పడ్డారు. వీళ్ళని బాగు చేయడం కష్టం. కృష్ణుడికి దాసోహం అవ్వాలి అని అంటారు. మేము కూడా కృష్ణుడికి దాసోహం అనే అంటాం. నువ్వైతే ఏదో కృష్ణుడికే దాసోహం అంటావు, మేము ఎవరికైనా దాసోహం అంటాం. కానీ మాకు సమాధానం కావాలి.
ఏదో దాసోహం అని కూర్చుంటే సరిపోదు కదా. అప్పుడు ఇక్కడ ఋషులు ఒక విషయం చెప్తారు. కుండ ఎగ్జాంపుల్నే తీసుకుందాం. ఇప్పుడు ఏదైనా సృష్టి అన్నప్పుడు తయారు చేయడం, ఈ కుండనే తీసుకుందాం. ఈ కుండ ఎందుకు తయారు చేయబడింది అంటే ఒక ఉపయోగార్థం, తెలివిగా తయారు చేయబడింది. ఏదైతే తెలివిగా కూర్చబడిందో అది ఒక ఉపయోగం కోసం మాత్రమే చేయబడి ఉంటుంది. ఆ విధంగా కుండలు చేసినప్పుడు ఈ కుండ ఆకాశంలోంచి ఊడిపడింది అంటే ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఏదో పైకి నమ్మవచ్చు, నేనేదో బాధపడతాను అని చెప్పి నమ్మవచ్చు, నమ్మినట్టు తల ఊపవచ్చు. కానీ ఎప్పుడైతే వీడికి నమ్మకం తక్కువగా ఉంటుందో పక్కవాడికి కూడా చెప్తాడు, స్వామివారి దగ్గర ఒక కుండ ఉన్నది, అది ఆకాశంలోంచి ఊడిపడింది అని చెప్తాడు. బాగా నమ్మిన వాడెవడూ కూడా పక్కవాడికి చెప్పడండి. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది వ్యవహారంలో మీరు నమ్ముతారు కదా. పారమార్థికంగా కాకపోయినా వ్యవహారంలో అయితే నమ్ముతున్నారు కదా. అయితే ఆ నమ్మిన దాన్ని మీరు రోజు ఎంతమందికి సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అని చెప్తారు? ఎవరికీ చెప్పడం లేదు. కానీ మరి ఏదో ఆయన ఎవరో ఇలా చెయ్యి తిప్పి వాచి ఇస్తే మరి ఎందుకు అంతమందికి చెప్తున్నారు? ఎందుకంటే మీకే డౌట్. నిజమండి, సూర్యుడు నిన్న పొద్దున్న తూర్పున ఉదయించాడు అని ఎంతమందికి చెప్తున్నారు? ఎవరికీ చెప్పడం లేదు. ఎందుకంటే మీరు నమ్ముతున్నారు కాబట్టి. కానీ ఒక ఆయన ఏదో చేతులు తిప్పిస్తే అది మీకే అసహజంగా అనిపిస్తోంది, మీకే డౌట్. మీకు డౌట్ ఉన్నప్పుడు నలుగురికి చెప్తారు. అప్పుడు ఆ నలుగురు అబ్బా అన్నప్పుడు ఓహో అయితే నేను నమ్మింది నిజమే. ఎందుకంటే ఒకడిని ఫూల్ చేయవచ్చు కానీ 100 మందిని ఫూల్ చేయలేం కదా. కొంతమంది నమ్ముతున్నారు అంటే ఓహో నేను ఫూల్ కాదు. అయితే నువ్వు 100 మందిని ఫూల్ చేయనక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ ఫూల్సే. కాబట్టి ఈ సృష్టిని చూసినప్పుడు ఎంతో అందంగాను ఎంతో చక్కగాను ప్రతి జీవి జీవన విధానానికి సరిపోయేటట్టు ఒక సీతాకోక చిలకను చూడండి, ఎన్ని రంగులు, అన్నీ కూడా దాని యొక్క జీవనానికి తగ్గట్టుగా ఉంటాయి. అయితే వాళ్ళు సీతాకోక చిలకకు అన్ని రంగులు ఎలా వచ్చాయి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ప్రకృతి అలా ఇచ్చిందండి అని అంటారు. ప్రకృతి ఏమిటి? దేశము కాలము ఇవ్వబడింది అంటే ఇక ప్రకృతి ఎక్కడ? అన్నీ ఇవ్వబడ్డవే. ఈ ప్రకృతిలో ఏ వస్తువుని తీసుకున్నా సరే అది ఒక ఉపయోగం కోసం చక్కగా కూర్చబడినప్పుడు దాని వెనకాతల ఏదో ఒక శక్తి పనిచేస్తూ ఉండాలి. అయితే ఆలోచించి వాళ్ళకది తెలియక ఏదో అలా అయిందండి అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రమాణం లేక ఏదో అలా అయింది అని అంటారు. అలా అంటే కుదరదు కదా. ఒకవేళ మన దగ్గర ప్రమాణం గనక ఉంటే భగవంతుడి అంతు కూడా చూడొచ్చు. కానీ ప్రమాణం తెలియక ఏదోనండి అలా అవుతుంది చెప్పలేం అని అంటారు. అలా అంటూ ఉపనిషత్తుల్లోంచి ఒక వాక్యాన్ని తీసుకొస్తారు. అనిర్వాచ్యం అనే వాక్యాన్ని తీసుకొస్తాడు. ఆ వాక్యమే చెప్పాలి అన్నా కూడా ఆ వాక్యం దాకా వెళ్ళాలి కదా. అలా చూసినప్పుడు ఈ సృష్టి వెనకాతల ఒక తెలివైనటువంటి కారణం ఉన్నది. ఆ కారణం ఒక వ్యక్తి అవ్వచ్చు, వ్యక్తుల యొక్క సమూహమైనా అయి ఉండవచ్చు, ఇంకా ఏదైనా అయి ఉండవచ్చు. అలాగే ఎవరైతే దీన్ని చేశారో, ఎలాగైతే కుండను చెయ్యడానికి కుండను చేసే జ్ఞానము, ఆ తర్వాత నైపుణ్యము, ఈ కుండను చెయ్యగలిగే నైపుణ్యం, దాన్నే సంస్కృతంలో శక్తి అని అంటారు. ఏ వస్తువునైనా చెయ్యడానికి 2 తప్పకుండా ఉండాలి. ఒకటి జ్ఞానము, రెండవది నైపుణ్యము, అంటే అదే శక్తి. అలా ఉన్నప్పుడు ఒక వస్తువు ఉపయోగకరంగా ఉంటుంది. ఉపయోగం లేకుండా ఏ వస్తువు మనకు ఉండదు. మన కన్ను ఉన్నది, అది అలాగే ఎందుకు ఉన్నది? ముక్కు ఇలాగే ఎందుకు ఉన్నది అంటే దాని వెనకాతల ఒక ఉపయోగం ఉండాలి. కాబట్టి ఏదో ఒక వస్తువు తయారు చేయాలి అంటే తయారు చేసేటువంటి అతనికి శక్తి ఉండాలి, తర్వాత జ్ఞానం కూడా ఉండాలి. అయితే ఆ శక్తి ఒక్కడిలో ఉండవచ్చు, కొంతమంది కలిసి ఆ వస్తువుని తయారు చేయవచ్చు. ఇప్పుడు ఇల్లు కట్టాలి అంటే ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు, కానీ ఆర్కిటెక్ట్కి ఇల్లు కట్టడం రాదు. కాబట్టి ఆయనకి జ్ఞానం ఉన్నది, శక్తి మాత్రం మేస్త్రికి ఉంటుంది. ఆ మేస్త్రికి కట్టే శక్తి ఉంటుంది. అలా ఉన్నా సరే
ఒకడికే జ్ఞానం ఉండి కట్టేటువంటి శక్తి ఉన్నా కూడా పర్వాలేదు. ఇద్దరు కలిసి కట్టినా సరే ఆ ఇంటికి కారణం వీళ్ళిద్దరూ అవుతారు. ఆ ఇద్దరిని కానీ ఒకడైతే ఒకడిని కానీ ఏం కారణము అంటారు అంటే ఆ ఇంటికి నిమిత్త కారణము అని అంటారు. ఏ వస్తువునైనా సృష్టి చెయ్యడానికి, నిర్మించడానికి, తయారు చేయడానికి ఎవరు కారణంగా ఉన్నారో అతన్ని నిమిత్త కారణము అని అంటారు. అయితే ఈ సృష్టిని చేసినటువంటి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? గాడ్ ఈజ్ ఇన్ ద హెవెన్, లేదా వైకుంఠం అనండి, కైలాసం అనండి, ఎక్కడైనా పర్వాలేదు. ఆ భగవంతుడు ఈ సృష్టి చేశాడు కనుక అతను ఈ సృష్టికి నిమిత్త కారణం అవుతాడు. ఈ నిమిత్త కారణానికి రెండు తప్పకుండా ఉండాలి. అవి ఏమిటి అంటే చెయ్యగలిగేటువంటి జ్ఞానము, శక్తి. ఆ విధంగా ఎవడికైతే ఆ జ్ఞానము, శక్తి రెండు ఉంటాయో వాడిని సమర్థుడు అని అంటారు, లేదా దక్షుడు అని అంటారు. వాడికి ఆ పని చేయడంలో దక్షత ఉంది అని అంటాం కదా. అలాగే దక్షిణామూర్తి, దక్షత కలిగినటువంటి అమూర్తి. కాబట్టి శక్తివాన్, శక్తి ఉన్నవాడు శక్తివాన్, జ్ఞానం ఉన్నవాడు జ్ఞానవాన్. ఆ విధంగా శక్తివాన్ ప్లస్ జ్ఞానవాన్ ఈక్వల్ టు సమర్థ. ఒకవేళ నా దగ్గర శక్తి ఉంది, జ్ఞానం ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి అని అనుకుంటే అప్పుడు నేనేమవుతాను? అసమర్థుడినవుతాను. రెండు ఉన్నప్పుడే సమర్థుడు. ఆ విషయంలో నేను అసమర్థుడండి అని తెలుగులో కూడా వాడుతూ ఉంటాం కదా. అంటే అసమర్థుడు అన్నప్పుడు పని చెయ్యలేని వాడు అని కాదు, ఆ పనిని పూర్తిగా చెయ్యలేనటువంటి వాడు, దానికోసం ఇంకొకరి సహాయం కావాలి అని అర్థం. కాబట్టి శక్తిమాన్ ప్లస్ జ్ఞానవాన్ అయినప్పుడే సమర్థ. ఇప్పుడు నిమిత్త కారణాన్ని, అది ఏ వ్యక్తి అయినా సరే అయి ఉండవచ్చు. తీసుకున్నప్పుడు కుండనే తీసుకుందాం. ఘటకర్త అంటే ఎవరు? కుమ్మరి. ఘటకర్తకి ఏమేమి ఉండాలి? కుండకు సంబంధించిన జ్ఞానం ఉండాలి, కుండను తయారు చేయగలిగేటువంటి శక్తి కూడా ఉండాలి. అలా గనక ఉంటే అతను కుండ చెయ్యడంలో సమర్థుడు అని అంటాం. అలా సమర్థుడైనటువంటి కుమ్మరి గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ కుమ్మరి పిల్లవాడికి ఏదో నేర్పుతూ ఉంటాడు. వాడికి ఆ పూర్తి జ్ఞానం ఉండదు. ఎంత మట్టి ఉంటే ఎన్ని కుండలు అవుతాయి, ఇలాంటి విషయాలు ఏమీ తెలియవు. ఎలాంటి మట్టి ఉంటే కుండ అవుతుంది, ఇలాంటి విషయాలు వాడికి తెలియవు. కాబట్టి వాడి గురించి కాదు మాట్లాడుతున్నది. ఎవరికైతే పూర్తిగా ఆ జ్ఞానము, శక్తి ఉన్నదో అతని గురించి మాట్లాడుతున్నాం. అతను సమర్థుడు. అలాంటి వాడిని ఏమంటారు అంటే ఘటకర్త, ఘటజ్ఞ. కర్త అన్నప్పుడు, ఘటకర్త అన్నప్పుడు ఘటం గురించి పూర్తి జ్ఞానం ఉన్నవాడు. అలాగే పటకర్త అన్నప్పుడు వస్త్రాలు నేసేవాడిని ఏమనవచ్చు? పటకర్త, పటజ్ఞ. అలాగే మటకర్త, మటజ్ఞ. ఘటకర్త అన్నప్పుడు ఘటజ్ఞ, ఘటశక్తిమాన్ ఈ రెండు వచ్చేస్తాయి. అప్పుడు అతన్ని ఆ ఘటానికి నిమిత్త కారణము అని అంటారు. అలాగే వస్త్రాలు నేసేవాడిని పటకర్త, పటజ్ఞ, పటశక్తిమాన్. అయితే ఘటకర్త పటకర్త అవ్వాల్సిన అవసరం లేదు, పటకర్త ఘటకర్త అవడు. ఎక్కడో ఈ రెండు వచ్చిన వాళ్ళు ఉంటారు తప్ప సాధారణంగా ఘటకర్త పటకర్త అవడు. కాబట్టి ఇక్కడ ఘటకర్త ఘటజ్ఞ, ఘటశక్తిమాన్ ఏవ, అంతేగాని పటజ్ఞ, పటశక్తిమాన్ అవడు. కాబట్టి ఘటకర్త పటకర్త అవలేడు. ఒకవేళ అయినా సరే వాడు మటకర్త అవలేడు. ఇంటిని కట్టమంటే వాడు కట్టలేడు, అది నాకు రాదు అని అంటాడు. అంటే వీళ్ళందరూ కూడా పరిమితమైనటువంటి వాళ్ళు, వాళ్ళ జ్ఞానం పరిమితమైనది. కాబట్టి వీడు ఘటయేవ, వాడు పటయేవ, ఇంకొకడు మటయేవ. ఘట, పట, మట అంతే వాళ్ళ జ్ఞానం. లేదండి నాకు మూడు వచ్చు అంటే సరే రాకెట్ తయారు చేయి. ఇస్రోలో సైంటిస్ట్ పొజిషన్ ఒకటి ఖాళీగా ఉంది, వెళ్ళి రాకెట్ తయారు చేయి. అబ్బే కావాలంటే ఏదో పేపర్తో తయారు చేస్తాడు. చిన్నప్పుడు మనం రాకెట్లు వేసుకున్నాం చూసారా, అలాగా పేపర్ రాకెట్ ఒకటి తయారు చేసి ఇస్తాడు.
అలాగా వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళందరికీ కూడా పరిమిత శక్తి, అల్పశక్తి, అల్పజ్ఞ, అలా ప్రతి ఒక్కడిని చెప్పలేం కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక ఇంజనీరు, డాక్టరు, సైంటిస్టు వీళ్ళందరి యొక్క జ్ఞానము వాళ్ళ వస్తువుల వరకే పరిమితం అవుతోంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా అల్పకర్త అనొచ్చు కదా. అలాగ వాడు అల్పకర్త అయినప్పుడు వాడేమవుతాడు? అల్పజ్ఞ అల్పశక్తిమాన్. మీరు వాడి జ్ఞానాన్ని పరీక్షించాలని అనుకుంటే వాడు కొంతవరకునే చెప్పగలడు. ఘటజ్ఞ మట్టి గురించే చెప్పగలడు. వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏ మందు తీసుకుంటే నేను ఎక్కువ కాలం బ్రతకచ్చు అని అడిగితే ఏమోనండి, ఏ మందు తీసుకున్నా సరే ఆఖరికి మట్టిలోనే కలవాలి అన్నది మాత్రం వాడు చెప్పగలడు. ఆ విధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా సమస్య తీరుస్తారా అంటే తీరుస్తానంటే నా పక్కింటి వాడు గొడవ పెడుతున్నాడు అంటే డాక్టర్ ఏం చేస్తాడు? లాయర్ని కలువు నాయనా అంటాడు. అలాగే లాయర్ దగ్గరికి వెళ్ళి ఉసిరికాయ పచ్చడిలో ఉప్పు ఎంత వెయ్యాలి అంటే వాడు మాత్రం ఏం చెప్తాడు? దాన్ని పాకకర్తని అడగాలి అని అంటాడు. వంట చేసేవాడిని అడగాలి. అలా వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ విషయాలకు సంబంధించింది తప్ప వాళ్ళ దగ్గర మిగతా జ్ఞానం ఉండదు. అయితే మనం చాలామందిని అంటూ ఉంటాం ఈయన సర్వజ్ఞుడు అని. కానీ సర్వజ్ఞుడు ఎవ్వరూ కాదు. అందరం కూడా అల్పజ్ఞులమే. అల్ప జ్ఞానమే ఉన్నప్పుడు శక్తి మాత్రం ఓ అని ఉంటుందా? శక్తి కూడా అల్పంగానే ఉంటుంది. అయితే ఘటకర్త, పటకర్త, మటకర్త అన్నప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఒక వస్తువుని తెలివిగా ఉపయోగార్థం చేసినప్పుడే వాడిని కర్త అని అంటారు. అలాగే ఈ సృష్టిని చేసినప్పుడు ఇది ఎంతో తెలివిగా ఒక ఉపయోగార్థం చేసినట్లు మనకు కనిపిస్తోందా లేదా? కాబట్టి ఈ సృష్టిని చేసిన వాడిని కర్త అని అనవచ్చు కదా. ఈ జగత్తు చేసిన వాడిని జగత్కర్త అని అనొచ్చు కదా. జగత్ అన్నప్పుడు ఈ మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా జగత్తులోకి వచ్చేస్తాయి. ఇదగం సర్వం, తెలిసినవి తెలియనివి అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఘటకర్త అంటే ఘటజ్ఞ ఘటశక్తిమాన్, పటకర్త అంటే పటజ్ఞ పటశక్తిమాన్, మటకర్త అన్నప్పుడు మటజ్ఞ మటశక్తిమాన్. అలాగే అల్పకర్త అన్నప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక చోట పెడితే అల్పకర్త అనొచ్చు కదా. అల్పకర్త అన్నప్పుడు అల్పజ్ఞాన అల్పశక్తిమాన్. అలాగే సర్వస్య కర్త సర్వజ్ఞ సర్వశక్తిమాన్. అతడు ఈశ్వరుడు. ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఎవరు? ఇది కాకుండా మీ దగ్గర ఏదైనా సమాధానం ఉంటే చెప్పండి. ఆ విధంగా ఈశ్వరుడు అన్నప్పుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అయితే ఇప్పుడే ఈశ్వరుడు అని చెప్పడం కాదు, ఇంకా ఇతను జగత్కర్త అని అనుకుందాం. అలా జగత్కర్త అన్నప్పుడు ఇతను దగ్గర సర్వజ్ఞత్వం, సర్వశక్తిత్వం ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఆ జగత్ కారణం ఏదైతే ఉందో అదే అతను ఎవరైతే ఉన్నాడో అతని దగ్గర ఇవి రెండు ఉండాలి. అప్పుడే అతను సమర్థుడవుతాడు. ఈ రెండింటిలో ఏది లేకపోయినా సరే సమర్థుడు కాడు. ఆ నిమిత్త కారణం ఏదైతే ఉందో అది సమర్థుడా అసమర్థుడా అన్నది మనం ఇప్పుడు చూడాలి. ఇల్లు కట్టాలి అన్నప్పుడు ఇంజనీర్ అతని దగ్గర జ్ఞానం ఉన్నది, మేస్త్రి దగ్గర శక్తి ఉన్నది. ఇప్పుడు ఆ ఇల్లు కట్టాలి అంటే వీళ్ళిద్దరూ కలిసినప్పుడే నిమిత్త కారణం అవుతారు. వీరిద్దరిలో ఎవరిని తీసుకున్నా వారు నిమిత్త కారణం కారు. ఎవరికి వారుగా ఇద్దరు అసమర్థులే. ఇద్దరూ కలిసినప్పుడే సమర్థులవుతారు. ఇప్పుడు జగత్కర్త గురించి మనం చూడాలి. ఎక్స్ అని ఎవరినైతే అంటున్నామో వాడు సమర్థుడా కాదా అన్నది మనం చూడాలి. ఈ జగత్తుని ఎప్పుడు తయారు చేశాడు అంటే క్రిస్టియానిటీ ప్రకారం అయితే 4 ఏళ్ల క్రితం తయారు చేశాడు. లేదు ఎవరో బ్రహ్మకుమారి వాళ్ళ ప్రకారం అయితే 20,000 సంవత్సరాల క్రితం తయారు చేశారు అని అంటారు. అయితే దానికి ముందు ఆ భగవంతుడే ఈ సృష్టిని చేశాడు అని అనుకోండి. అతను అంతకు ముందు ఏం చేస్తున్నాడు? ఈ సృష్టిని అంతటినీ చేయడానికి ఎవరినైనా కన్సల్ట్ చేసి సృష్టి చేయమంటావా అని సృష్టి అడిగి చేశాడా? పోనీ అంతకు ముందు ఎందుకు చేయలేదు? అలా అన్నప్పుడు భగవంతుణ్ణి ప్రశ్నించేంత వాడివే అయ్యావా
అంటే భగవంతుణ్ణి ప్రశ్నించడం కాదు, నిన్ను ఆలోచించమంటున్నాను. అంతకు ముందు అతను సృష్టి ఎందుకు చెయ్యలేదు? నిన్ను ఆలోచించమంటున్నానంతే. నీకు కూడా ఆలోచించాలని ఉంది, కానీ ఆలోచించలేక ఆగుతున్నావు. అయితే ఏ పని చేసినా సరే ఒక ప్రేరణకు గురి అయి ఆ పని చేయాల్సిందే. నేను దీన్ని యూట్యూబ్లోనే ఎందుకు చెప్తున్నాను? ఏదో బాత్రూంలో చెప్పుకోవచ్చు కదా. అంటే మీరేదో వినాలి అన్న ప్రేరణ ఏదో ఒకటి ఉన్నది. ఆ భగవానుడికి ప్రేరణ ఏమిటి? అంతకుముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేశాడు? అంటే ఆయన ఎవరినో కన్సల్ట్ చేసి ఉండవచ్చు కదా. ఇది నా డౌట్. ఇప్పుడు వేదం అంటుంది, ఇలాగా 2-3 లేరయ్యా, ఉన్నది ఒక్కడే. ఈశ్వరుడు అంటే ఒక్కడే. కాబట్టి ఈశ్వరత్వం అన్నది విభజించడానికి లేదు, ఇంకొకరితో పంచుకోవడానికి లేదు. ఎందుకు పంచుకోవడానికి లేదు అంటే, ఒకవేళ అలా పంచుకుంటే అతను సర్వకర్త అవడు. అక్కడ సర్వజ్ఞ అన్నప్పుడు ఇంకొక వాడు ఉండడానికి లేదు. అందుకోసమే వేదం ఆయన గురించి చెప్తూ ఏమంటుంది అంటే, సో కామయత బహుశ్యాం ప్రజాయే ఏతి. సహా అంటే ఈశ్వరుడి గురించి చెప్తూ, బహుశ్యాం ప్రజాయే ఏతి, నేను అనేకముగా అయ్యదనుగాక అని ఆ ఈశ్వరుడు అనుకున్నాడట. ఇదంతా కూడా అలంకారయుక్తమైనటువంటి భాష అండి. అక్కడేదో ఆయన కూర్చుని ఆ విధంగా అనుకున్నాడు అని కాదు. ఆ జగత్కారణమైనటువంటి వాడు ఒకరోజు కూర్చుని సహ కామయత కోరుకున్నాడు. ఏమని? బహుశ్యాం ప్రజాయే ఏతి, ఏ దిల్ మాంగే మోర్ అన్నట్టుగా మోర్ అండ్ మోర్ అవ్వాలి అని అనుకున్నట్ట. అదే కోరిక ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది అని అంటారు. ప్రతి జీవి కూడా తన సంతానాన్ని పెంచుకుంటూ ఉంటుంది. దేనికోసమండి? అది ఆ రోజు భగవంతుడి యొక్క కోరిక. ఇప్పటికీ కూడా అది కొనసాగుతోంది. ఆయన అలా అనుకున్నాడు. మన జీవితం కూడా ఎక్స్పాండ్ అవ్వాలనే కదా కోరుకుంటాం, అంతేగాని నేరో అవ్వాలని ఎవరూ కోరుకోడు కదా. అందుకోసమే ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్ అన్నాడు వివేకానంద. అలా ఎక్స్పాండ్ అవ్వాలి అని అనుకున్నాడు అతను. దానికోసం సతపోతప్యత, దానికోసం అతను తపస్సు చేశాడు. స తపస్తస్త్వా ఇదగం సర్వమసృజత, తపస్సు చేసి ఇదంతా కూడా సృష్టించాట. అంటే ఆ ఈశ్వరుడు అంటే సహా. ఆ సహా ఎంతమంది ఉన్నారు? ఉన్నది ఒక్కడే. అది కూడా ఒకేసారి సృష్టించాడు. అంతేగాని మండే మొదలుపెట్టి మొక్కల్ని, ట్యూస్డే ఇంకోటి, బుధవారం ఇంకోటి, అలా శనివారం దాకా చేసి అలసిపోయి ఆదివారం రెస్ట్ తీసుకున్నాడు అని కాదు. అలా అనలేదండి, నిజం చెప్తున్నాను. బైబిల్లో ఉన్నది, కావాలంటే వెళ్ళి చదువుకోండి. అందుకోసమే ఆ రోజు నుంచి సండే రెస్ట్ డే. కానీ మా దేవుడు అలా చేయలేదు. ఆయన టైం టేబుల్ పెట్టుకుని చేయలేదు. ఆయన అనుకున్నాడు, ఈ సృష్టి అంతా అయిపోయింది. ఆ విధంగా అతను నిమిత్త కారణం అయ్యాడు. అక్కడ మేస్త్రి, ఇంజనీర్ లేరు, ఒక్కడే ఉన్నాడు. జ్ఞానము, శక్తి ఇప్పుడు ఎవరిలో ఉండాలి? ఖచ్చితంగా ఇతనిలో ఉండాలి. కాబట్టి అతను సమర్థుడు, దక్షిణామూర్తి, దక్షత గలవాడు. అయితే ఘటకర్త అయినా, పటకర్త అయినా, మటకర్త అయినా కూడా కుండ చెయ్యాలన్నా మట్టి కావాలి, వస్త్రాన్ని చెయ్యాలి అన్నా కూడా పత్తి కావాలి, ఇల్లు కట్టాలి అన్నా కూడా దానికి సంబంధించిన ఇటుకలు, సిమెంటు ఇత్యాదులు కావాలి. ఇలాగా ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో దానిని ఉపాదాన కారణము అని అంటారు. ఇప్పుడు కొత్తగా కోడలు వచ్చింది, అమ్మాయి చాయ్ పెడతావా అంటే పెడతాను అంటుంది. సరే పెట్టు అన్నప్పుడు పాలపొడి, టీ, పంచదార ఇవన్నీ లేకుండా ఆ అమ్మాయిని చాయ్ పెట్టమంటే ఎక్కడ పెడుతుంది? కాబట్టి ఏదైనా వస్తువు ఉండాలి అన్నప్పుడు దానికి నిమిత్త కారణం, అలాగే ఉపాదాన కారణం కూడా మనకి ఉండాలి. ఈ సృష్టికి నిమిత్త కారణం ఈశ్వరుడు అని అన్నాం. మరి ఈ సృష్టికి ఉపాదాన కారణం అంటే మెటీరియల్ ఎక్కడి నుంచి ఆయన తీసుకొచ్చాడు? పోనీ ఎక్కడి నుంచో ఆ ఉపాదాన కారణాన్ని తీసుకువచ్చాడు అంటే దాన్ని ఎవరు సృష్టించారు? కాబట్టి ఈ సృష్టికి కావలసినటువంటి ఉపాదాన కారణాన్ని ఆ ఈశ్వరుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అన్నది మనం చర్చించాలి. అది తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, హరి ఓం తత్సత్.